హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గ్రేస్ కేక్స్ అండ్ బేక్స్. ఈ వీడియో వచ్చేసండి మా పాప బర్త్డేకి స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నాము. వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డేస్కి వాళ్ళు స్టేషనరీ కిట్స్ అనేవి లేదంటే స్నాక్ బాక్స్ ఐటమ్స్ ఇలాంటివి తెచ్చి ఇస్తారండి. సో సో రొటీన్గా ఇచ్చే ఐటమ్స్ ఎందుకని చెప్పి నేను వీళ్ళకి పిల్లలు కాబట్టి వీళ్ళకి డోనట్స్ అంటే బాగా నచ్చుతుంది కదా, ఎలాగో హోమ్ బేకర్ని. సో ఇలా చేసి డోనట్స్ చేసి ఇద్దాం అనుకున్నాను. ఎప్పుడు 12 డోనట్స్ అలా చేస్తాను. ఇదే ఫస్ట్ టైం నేను బల్క్‌గా డోనట్స్ చేయడం. ఎలా వస్తుందో, బాగా కుదురుతుందో లేదో, ఓవర్ ప్రూఫింగ్ వల్ల కూడా డోనట్స్ గానీ, బ్యాంబులిన్స్ గానీ రావండి సరిగ్గా. మొత్తం ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది చేసిందంతా. కానీ ఇలా బల్క్ క్వాంటిటీలో చేసినా సరే డోనట్స్ అనేవి చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ టైం నేను ఇంత క్వాంటిటీలో చేయడం. మాక్సిమం 50-60 డోనట్స్ వరకు అయ్యాయి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని వీటన్నిటిని మళ్ళీ నేను ఓవెన్‌లో లైట్ ఆన్ చేసి మళ్ళీ ప్రూఫింగ్ కోసం ఉంచుకున్నా అండి. సెకండ్ ప్రూఫింగ్ కోసం. ఇలా లో ఫ్లేమ్ మీదనే డోనట్స్ చేయాలి. చాలా కష్టమైద్ది. ఇన్ని డోనట్స్ ఒకేసారి ఇన్ని చేయడం అనేది. అయినప్పటికీ ఇంకా పాప కోసం గదా అని చెప్పి చేద్దామని చెప్పి నేను చేశాను. వెరీ నైస్. చాలా బాగా వచ్చాయి అసలు డోనట్స్ అనేవి. ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదు రెసిపీ అనేది. ఇంత క్వాంటిటీలో డోనట్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. కానీ చాలా బాగా వచ్చాయి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫెయిల్ అయిపోతుందేమో ఇంత క్వాంటిటీ చేస్తున్నాను కదా అని అనుకున్నాను. బట్ చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత బాగా మంచిగా వచ్చాయి డోనట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. పార్ట్ 2 వీడియో నెక్స్ట్ అప్‌లోడ్ చేస్తాను.